ఇక ప్రపంచ రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉండగా ఇప్పటికే తన తదుపరి లక్ష్యాన్ని కూడా ప్రకటించినట్టుగా ఆయన మాట్లాడడం అంతర్జాతీయంగా పెద్ద దుమారం రేపుతోంది. ముందుగా ఇరాన్ పని పూర్తి చేస్తాం, ఆ తర్వాత క్యూబా సంగతి చూస్తామంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో యుద్ధం ముగియక ముందే మరో దేశాన్ని లక్ష్యంగా చూపడం అమెరికా విదేశాంగ వ్యూహంలో పెద్ద మార్పుకు సంకేతమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇరాన్ యుద్ధం మధ్యలోనే ట్రంప్ క్యూబాపై చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మరో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. క్యూబా ప్రభుత్వం అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా మారిందని ట్రంప్ ఆరోపించారు. పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం ముగిసిన వెంటనే తమ దృష్టి క్యూబాపై పడుతుందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ చర్యలు ఎప్పుడు ప్రారంభమవుతాయో ఇప్పుడే చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ క్యూబా విషయంలో అమెరికా చర్యలు తప్పవని ఆయన సంకేతాలు ఇచ్చారు. ఇక క్యూబాపై ఇప్పటికే అమెరికా ఒత్తిడి పెరుగుతోంది. ట్రంప్ ప్రభుత్వం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై కఠిన ఆంక్షలు విధిస్తూ ఒత్తిడి పెంచుతోంది. ముఖ్యంగా వెనిజులా నుండి క్యూబాకు వచ్చే చమురు సరఫరాను పూర్తిగా నిలిపివేయడానికి అమెరికా చర్యలు చేపట్టింది. క్యూబా ఆర్థిక వ్యవస్థకు అది కీలకమైన ఆధారం. ఆ సరఫరా నిలిచిపోవడంతో అక్కడ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఇంధన కొరత, ఆర్థిక సంక్షోభం, సరఫరా సమస్యలు క్యూబా ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవల క్యూబాలో భారీ విద్యుత్ అంతరాయం కూడా చోటు చేసుకుంది. ఇంధన కొరత కారణంగా పలు విద్యుత్ కేంద్రాలు నిలిచిపోయాయి. ఇక హవానా నగరంలో పెద్ద సంఖ్యలో ప్రజలు విద్యుత్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితి మరింత విషమించడంతో ప్రభుత్వం ఇంధన వినియోగాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని ప్రజా రవాణా సేవలను నిలిపివేయడంతో పాటు పాఠశాలలను కూడా ఆన్లైన్ తరగతులకు మార్చింది. ఈ పరిస్థితుల్లో క్యూబా ఆర్థిక వ్యవస్థ మరింత ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో క్యూబా ప్రభుత్వం అమెరికాతో చర్చలు జరపడానికి ఆసక్తి చూపుతోందని ట్రంప్ చెప్పారు. క్యూబా నాయకత్వం అమెరికాతో ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటోందని ఆయన పేర్కొన్నారు. గత 5 దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి అమెరికా క్యూబా ఉద్రిక్తతలు ఇప్పుడు మరోసారి కొత్త దశలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్యూబా కమ్యూనిస్టు ప్రభుత్వ వ్యవస్థ త్వరలో కూలిపోవచ్చని కూడా ట్రంప్ అంచనా వేస్తున్నారు.